వెంకటేష్ రాజు అని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, సాక్షి విలేకరు కాజావల్లి అందరూ కలిపి మా తెలుగుదేశం కార్యకర్తను కొట్టడం జరిగింది. తంబలపల్లిలో ఒక్కనొక్కనికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎవడైనా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద తంబలపల్లిలో ఏటు పడితే ఎవరిని కూడా వాడు ఎంత టోడన్నా కానీ వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాం, ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు అధికారం వస్తుంది, ఆ రోజు చూద్దాం. ఎందుకంటే తంబలపల్లి అంటేనే ఇంతకుముందు గత 3 సంవత్సరాల ముందు మా కార్లన్నీ పగలగొట్టినారు. తర్వాత మా దేవుళ్ళు లాంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేశారు. ఆ రోజున ఎవడైతే రాళ్ళు వేసినాడో కేసులు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు కట్టినారు. ఎవరిని కూడా వదలం. ఆ రోజుకి సంబంధిత అధికారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులు చాలా చేష్టలు చేసినారు. మిమ్మల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ రోజు ఎవరెవడైతే తప్పుడు కేసులు కట్టినాడో, ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో, తంబలపల్లి మీ అడ్డా కాదు ద్వారకనాథ్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను టచ్ చేయాలంటే ఎవడు అప్ప సొమ్ము కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ మా వెంకటేష్ రాజును కొట్టేటువంటి వాళ్ళ బృందం అందరినీ అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్కి తీసుకోవాలా. లేని పక్షంలో మా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, మా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి ఎవడెవడైతే కొట్టారో వాడిని ఎవడిని వదలం. ఇంకా రాబో రోజుల్లో ఎక్కడైనా కావచ్చు ఈ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం కార్యకర్తని ఎవడైనా కూడా మాట్లాడితే ఖబర్దారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇంకా రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు కూడా మీరు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాను.